హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఏంటంటే స్టార్టర్లు పోసిన తర్వాత మనం బాక్సులు ఏ విధంగా పోయాలని మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ఇల్లు కట్టుకుంటున్నారని అనుకుంటున్నాను. పని గురించి తెలుసుకొని పని చేయించుకోవాలనుకుంటున్నారు మీరు. ఓకే, చూడండి. కానీ చూసే వీడియో మొత్తం చూడండి. సగంలో చూసి వెళ్ళిపోతే మాత్రం మీకే ఇబ్బంది. ఇందులో ఇంటి ఓనర్కు మేస్త్రి మధ్య వచ్చే ఇబ్బందులు ఏంటి, ఇంటి ఓనర్లు ఇప్పుడు ఎలా తయారయ్యారు, మేస్త్రులను ఎలా ఇబ్బంది పెడుతున్నారు, అలాగే మేస్త్రులు ఎలా తయారై ఇంటి ఓనర్లు కొంతమందిని ఎలా ఇబ్బంది పెడుతున్నారు అన్నీ మనం మాట్లాడుకుందాము. వాళ్ళు మా సెంటరింగ్ మేస్త్రులండి. ఫస్ట్ బాక్సులు ఫిట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కటి ఇట్లా తూకాన్ని సెట్ చేసి పెట్టుకోవాలండి. అట్లా కర్ర సపోర్ట్లు చూసారా, పెట్టుకున్న తర్వాత ఒక మనిషి వెనక నుంచి అలా ఇద్దరు పోసుకుంటూ వస్తారు. దానివల్ల ఏమవుతుందంటే మీకు తూకాలకు అనేది బరాబరు గుండెకు వస్తాయండి. ఈ బాక్సులు ఒక మనిషిని ప్రత్యేకం కురాయించడమే పెట్టాను. కురాయించు అని చెప్పంటే ఓనర్లు కొంచెం పొడుగు గట్టిగా పొడుగు గట్టిగా పొడుగు అంటుంటారు. ఓవర్గా పొడిచినా కూడా ఏమైందంటే ₹1 అంతా పక్కకు పోయి ఉసుక వెళ్తుందండి తెల్లారి మీకు. మీకు ఇంకొకటి చిన్నది ఏంటంటే, మీకు ఎక్కడైనా పొక్క వస్తుందన్న డౌట్ వస్తే బాక్స్ అయిపోయిన పోస్టులు అయిపోతుంది కదండి, కొద్దిగా ఉందనగానే సుత్తితోటి లైట్గా బాక్స్ చుట్టూతా తట్టండి. హెవీగా కాదు, లైట్గా అక్కడ 2 దెబ్బలు మాత్రమే. అట్లా ఏమైందంటే మీద నుంచి ఏమైనా ఉన్నా కూడా ₹1 హోల్స్ ఏమన్నా ఉన్నా జారి మీకు పిల్లలు ఓడి బాక్స్ తీసినప్పుడు పొక్కలు అనేవి రావు. అదొకటండి. తట్టమన్నా కదా అని చెప్పి దమ్మ గట్టిగా తెడితే ₹1 అంతా యాస్టిస్ కింద కారిపోతుంది, ఉసుక తేలుతుంది, ఇబ్బంది అవుతుంది. ముందుగానే ఇలా తూకాలను సెట్ చేసి పెట్టుకుంటే ఏమైందంటే బరాబర్ మీకు పోసినా కూడా ఆఫీస్ అటు ఇటుతోనే చూడగానే మళ్ళీ తూకానికి వచ్చేస్తుంది కొంచెం నెట్టగానే. కొంతమంది ఏంటంటే మొత్తం భోజనం పెడదామని చెప్పని అనుకుంటాంటారు. అది అప్పుడు ఏమైందంటే అది 1 ఇంచు 2 ఇంచులు లోపలి నెట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, కంకర టైట్ అయిన తర్వాత. అదొకటి. బాక్స్ పోసేటప్పుడు కూడా కవరింగ్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. కవరింగ్ అనేది బరాబర్ ఉండాలి. ఈయన పేరు సుబ్బారావు అండి. మేము బాక్సులు కానీ ఏ ఫ్లోర్కైనా ఈయనకే గుత్తాకి ఇచ్చేస్తాము. కవరింగ్ చూసారు ఎలా ఉందో, చుట్టూతా కవరింగ్ 1.5 మందం కవరింగ్ ఉండాలండి. అట్లా ఉన్నప్పుడు మాత్రమే మీకు పిల్లర్ అనేది పగులు రాదు. పిల్లర్ ఎందుకు పగులు వస్తుందంటే ఇవి రాడ్ అనేది లోపల ఉష్ణోగ్రతను బట్టి చలికాలం ఒక సైజు, ఎండాకాలం ఒక సైజు, వానాకాలం ఒక సైజులు మారుతూ ఉంటుందండి. దాన్ని అదే వ్యాకోచించడం అంటారు. ఈయన వ్యాకోచించడం అంటారు. అలా అయినప్పుడు ఏంటంటే పగులు వస్తుందండి. పగులు రాకుండా ఉండాలంటే ముందుగానే కవరింగ్ చూసుకుంటూ రావాలి. అప్పుడే మీకు పగులు అనేవి రావు. పైన కవరింగ్ పెట్టి మధ్యలో కవరింగ్ కింద కవరింగ్ లేకుండా కూడా పగులు వస్తుందండి. ఎప్పుడు కూడా బరాబర్ చూసుకోవాలి. అక్కడ ఉన్నది మా నాన్నగారు అండి, ఆయన బిల్డరు, మెటీరియల్ కాంట్రాక్ట్ తీసుకుంటాడు. ప్లస్ స్క్వేర్ ఫీట్ చొప్పున మేస్త్రి లెక్క కూడా పనులు చేసేస్తామండి. ఇది వరంగల్ జిల్లాలో ఎవరైనా ఉన్నా కూడా పనులు చేయించుకోవాలంటే ఫోన్ చేయండి. మీకు తెలియని ఏమైనా ఉన్నా చెప్తాం, కానీ అనవసరమైన కాల్స్ అయితే చేయకండి. కొంచెం కాల్స్ వస్తున్నాయి, బాగా కొంచెం ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకంటే మా వర్క్ మేము చేసుకుంటాం, మీకు సమాధానం చెప్పండి కొంచెం వీలు పడతలేదు. ఈయన వచ్చేసి సుబ్బారావు అనేసి ఎవరైనా బాక్సులు పోయించుకోవాలన్నా కూడా వీళ్ళిద్దరు నెంబర్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా బాక్సులు పోయించుకోవాలనుకున్నా పోయించుకోవచ్చు. నెంబర్ ఇస్తాను, మాట్లాడండి. వరంగల్ చుట్టుపక్కల ఎక్కడైనా కూడా బాక్సులు ఆయనే ఉంటాయి, ఆయనే తీసుకొచ్చుకుంటాడు, ఆయనే పోసేస్తాడు. బాక్సులు కిరాయి ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఒక ట్రాన్స్పోర్టేషన్ మీరు ఇవ్వాలి, ఒక ట్రాన్స్పోర్టేషన్ ఆయన పెట్టుకుంటాడు. పద్ధతి అట్లనే ఉంటుందండి. ఇక పోతే ఫస్ట్ మేస్త్రీలు ఇంటి ఓనర్ని ఎలా ఇబ్బంది పెడతారో చెప్తానండి. మేస్త్రీలు వచ్చేసి పలు రకాలు ఉంటారండి. కొందరు ఏంటంటే మాట పడేటోళ్ళు కాదండి. మాట పడిన వాళ్ళు ఏంటంటే ఫస్టే నాకు ఈ రేట్ అయితేనే పడుతుంది, ఈ రేట్ అయితే నేను చేస్తాను అని చెప్పి అంటారు చూస్తారా, వాళ్ళే బరాబర్ అండి. కొందరు ఏంటంటే ఇప్పుడు ఉదాహరణ అండి, ₹350 రేట్ ఉందనుకోండి, మీరు కొంచెం తెలివి తప్పుగా అనుకోవద్దు. ఓనర్లు అందరూ అన్నారు, కొంతమంది ఓనర్లు అతిక తెలివి ఉపయోగించి బయట ₹350 రేట్ నడుస్తుంటే 280కే చేసేటోళ్ళు ఉన్నారు, 290కే చేసేటోళ్ళు ఉన్నారు అని చెప్పి అంటారు. వీళ్ళు ఏంటంటే ఎగ్గొట్టిపోయేటోడు ఫస్ట్ చేస్తాను ఒప్పుకుంటాడు. వాడు కొసెళ్ళతాడా వెళ్ళడా అనేది మీకు తెలియదు, వాడు ఎగనొక్కుతాడా లేదనేది వాడిని బాగా తెలుసు. స్లాబ్ పోసి నా దగ్గర మనుషులు లేని పోయే వాళ్ళు ఉన్నారు. సగం గోడలు కట్టి నాకు రేట్లు పడతలేదు, ఏదో వంక పెట్టుకుని గొడవ పెట్టుకుని మానేసేటోళ్ళు ఉన్నారు. దానివల్ల నష్టపోయేది ఇంటి యజమానులే. ఇప్పుడు ఇంటి ఓనర్లు పలు రకాలు. ఆ ఓనర్ల రకాలు మైండ్ సెట్లు ఎలా ఉంటాయి చెప్పంటారా? ఉదాహరణ నేనున్నా అండి. ఇప్పుడు బయట మార్కెట్ ₹350 నడుస్తుంది, ఎలివేషన్ సపరేట్ ఉంటుంది. ₹350 నేను చేస్తున్నా సార్ అని చెప్పి అంటే నా దగ్గరికి వచ్చిన ఎవరైనా ఇంటి యజమానికి నాతో మాట్లాడతా, సరే మేస్త్రి పని నీకే ఇస్తా అంటారు. పోతావు, పోయి మీరు ఏం చేస్తారంటే ఒక 4 మేస్త్రులు ఎంక్వైరీ చేస్తావు. ఆ 4 ఎవరు ఉంటారంటే చెడగొట్టేటోడు. ఇప్పుడు నేను చెప్పి చూడండి, 280 290 చేస్తా అని అలాంటి వాళ్ళు ఉంటారు.
వాళ్ళు చెప్పగానే అబ్బా 290 ఈత అంటాడని చెప్పని పోయి వానికి ఎత్తావు. వానికి ఇచ్చు కదా తప్పు. వాడు 290 రూపాయలు చూస్తే మీరు నా దగ్గరికి వచ్చి ఏం చెప్తారంటే మేస్త్రి 270కే చేస్తున్నారు కదా అని చెప్పి మీరు మాట్లాడతారు. అప్పుడు ఏమైందంటే ఇతను పని పోవద్దు మార్కెట్లో ఉండాలని చెప్పనేసి తక్కువ రేటుకి ఒప్పుకుంటాడు. ఒప్పుకున్నాక ఏమైందంటే ఎప్పుడెప్పుడు పని ఒడగొట్టుకుని వెళ్ళిపోవాలనే చూస్తుంటారు. అప్పుడు నష్టపోయేది ఎవరు? మీరే. అలా ఎప్పుడు కూడా అలా తెలుగులో ఉపయోగించమాకండి. కొందరు ఓనర్లు ఏమో డైరెక్ట్ మేస్తులు పని వాళ్ళ నెంబర్లు అందరి నెంబర్లు తీసుకుంటుంటారు. మీరు ఓనర్ తిరుగున్నంత వరకు మాత్రమే మీకు రెస్పెక్ట్ అండి. మీరు చిల్లరగా లెక్క బిహేవ్ చేస్తే మీకు వాల్యూ పోతుంది. ఇవి రెండో రోజు పైన బాక్సులు పోయటం. పైన బాక్సులు కూడా యాస్టీస్ ముందుగానే కర్రలు పెట్టేశాను. తూకాలన్నీ సెట్ చేసిన తర్వాతనే బాక్స్ పోపిస్తున్నా. ప్రతిది కూడా కవరింగ్ బరాబర్ చూసుకోవాలి. ఈ కవరింగ్ చూసుకోకపోతే ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ మీకు ఇంట్లో బరాబర్ రావాలంటే మీరు ఇచ్చే రేటు బరాబర్ ఇస్తే మీకు పని నీట్గా వస్తుందండి. ఏమండి మీరు లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటారు, పనివాడికి 10 రూపాయలు ఇవ్వడానికి ఆలోచిస్తారు. ఇప్పుడు ఉదాహరణకు 1000 ఫీట్ స్లాబ్ ఏరియాకు 10 రూపాయలు అంటే 1000 ఫీట్లకు వచ్చి వాడికి 10,000. వాడు 10,000కి ఎందుకు కొట్లాడతాడంటే నాకు ఈ పని వాళ్ళకి ఛార్జీల మందం అన్న వస్తుంది కదా అని ఆశ. అంతేగాని మీరు ఇచ్చే ఆ 10 రూపాయలతో వాడు బిల్డింగ్లు ఏం కట్టడు, ఇంట్లో బంగారం ఏం చేయించి పెట్టాడండి. దయచేసి రేట్లు కాడ ఇబ్బంది పడొద్దు, మీరు ఇంటి పన్ను కాడ ఇబ్బంది పెట్టించుకోవద్దు. మారుతి జాయ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిల్డర్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను.